భోగి పళ్ళు గొబ్బమ్మలు and then pongal as a chakkara pongali and the sunnonlo. There's so many varieties but the theme was sunnonlo. సంక్రాంతి అనగానే సంక్రాంతికి తగ్గట్టుగా బొమ్మలు కూడా ఉన్నాయి మీ దగ్గర థీమ్ కి తగ్గట్టుగాను. అవునండి, I usually do this బొమ్మల కొలు that during Dasra time I do it, not here but back home I used to do it in this time but ikkadaithe it is convenient kabatti andram dasraku chestam ikkada, so I have quite a collection of all these things. ఒకసారి ఈ బొమ్మల స్పెషాలిటీ గురించి చెప్తారా? This is typical village atmosphere andi and this is as usual village inka wells ippudu levu anukunta but for remembrance. And then the harvest, after the harvest bringing home the rice haridasu, then the kottaludlu, and as usual manam pongal we make in the pot and pongichi pongalo pongal antam kada, and aa biyam dampedi for arisalu and all, which is also part of traditional food for Sankranti. మీ సెటప్ చాలా బాగుంది అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద కుకింగ్ కాంపిటీషన్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శోభ. చక్కగా సంక్రాంతి లక్ష్మిలా తయారయ్యారు. వంటల పోటీలో మీరు ఇవాళ మీ థీమ్ ఏంటి? థీమ్ అంటే ఏం లేదండి, జస్ట్ పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి పరవణం, పులిహార, జంతికలు, సున్నుండ్లు. అంటే కనుమనాడు మినుము అనేసి ఒక రూల్ పెట్టారు కదా, సో మినుము అంటే ఏం చేశారు మీరు? మినుము అంటే సున్నుండ్లు చేశానండి, అండ్ జంతికలు కూడా మినువుతో చేసినవేనండి. సో మీ డెకరేషన్, మీ ప్రెజెంటేషన్లో స్పెషాలిటీ ఏంటి ఇవాళ? అసలు ఏమి లేదండి చెప్పాలంటే, కంపేర్ విత్ అదర్తో మేము కనిపిస్తే సింపుల్ ఏదో సాంప్రదాయంగా పసుపు కుంకుమ అట్లా పెట్టాను అనమాట అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మంగ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం. ఇక్కడ యుఏఈలో? షార్జా నహదా. ఇవాళ ఏంటి మీ స్పెషల్స్? మా స్పెషల్ రైస్ పొంగలి, సున్నుండలు, మినప సున్నుండలు, బెండకాయ, పెరుగు కర్రీ. సో మీరు ఒక థర్డ్ ఐటమ్ పూర్తి వెరైటీగా చేసుకుని వచ్చారు. కర్రీనా? అవును. అంటే 3 ఐటమ్స్ అని ఇన్విటేషన్లో పెట్టారు కదా, దానివల్ల 3 పెట్టుకొని వచ్చాను. అందరూ ఏవేవో చేశారు. నేనే అంటే పిండి వంటకంలో కాకుండా మీరు వెరైటీగా చేసుకుని వచ్చారని చెప్తున్నాను. మీ డెకరేషన్ థీమ్ ఏంటి? అక్కడ వంకాయలు పెట్టారు, సో దానికి పండగ కదండి, వెజిటబుల్స్ అన్నీ ఉండాలి కదా అనేసి ఆ విధంగా ఏదో ఒకటన్నా ప్రజెంట్ చేయాలని, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. శర్వాణి శ్రీనివాస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా మా అత్తగారు వాళ్ళది ఔరంగాబాద్ అండి, మహారాష్ట్ర. మా అమ్మ వాళ్ళది తెలంగాణ, వరంగల్. ఇప్పుడు ఇక్కడ యుఏఈలో ఎక్కడి నుంచి? దుబాయ్ అండి. సో ఏంటి ఇవాళ మీ స్పెషల్స్ ఇక్కడ? స్పెషల్స్ అంటే ఇవాళ మొత్తం సంక్రాంతికి ఏం చేస్తామో అవన్నీ చేస్తామండి. సో అవి చక్కినాలు, సో అవి స్పెషల్ అనమాట, సంక్రాంతికి కంపల్సరీ చేసుకుంటాం ఇటు సైడ్. సో ఇవి మినపప్పు పునుగులు, సో ఇది చక్కెర పొంగలి, ఇది కట్టె పొంగలి హాట్ అనమాట, స్వీట్ కాదు. ఇది కొబ్బరన్నం, ఇది పులిహోర. సో చాలా ఐటమ్స్ చేశారు. ప్రాపర్ పండగ భోజనం పెట్టేస్తున్నారు ఇక్కడే మీరు. సరే, యాక్చువల్గా అంటే ఈ ధనుర్మాసంలో ఈ 4 రోజులు స్పెషల్ అనమాట. సో కంపల్సరీ ఇవన్నీ 4 రోజులు కంపల్సరీ ఉంటాయి. థ్యాంక్స్ అ లాట్. ఆల్ ది బెస్ట్. హాయ్. మీ పేరేంటి? ప్రజ్ఞ. ఏజ్ ఎంత? 12. సో నీవు చాలా కలర్ఫుల్గా ముగ్గేసావు. ఇండియాలో అయితే అమ్మాయిలందరూ చక్కగా 4 రోజులు ప్రాక్టీస్ దొరుకుతుంది. నువ్వు ఇక్కడ మరి నీకు ఎలాగా ప్రాక్టీస్? పేపర్ మీద, ఇంట్లో కింద. సో నీకు ముగ్గులేసే అలవాటు ఉంది? ఫస్ట్ టైం. వెరీ గుడ్ జాబ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్. నీ పేరేంటి? నా పేరు శ్రీయా. నీ వయసు ఎంత? నేను 9 years old. సో నీకు ముగ్గు ఎవరు నేర్పించారు ఇలా వేయడం? నాకు నా ఊరిలో మా అమ్మమ్మ, మా అమ్మ, తాతగారు వాళ్ళందరూ నేర్పించారు. వావ్. సో ఇండియాలో నువ్వు నేర్చుకున్నావు ఆల్రెడీ ముగ్గులు వేయడం? ఇక్కడ వేస్తూ ఉంటావా? ఏను. సో ఇవాళ ముగ్గుల కాంపిటీషన్కి ఎలా ప్రాక్టీస్ చేసుకున్నావు? నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. హాయ్. హాయ్. నీ పేరేంటమ్మా? హిమశ్రీ. హిమశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. హౌ ఓల్డ్ ఆర్ యూ? 9 years. 9 years. మరి ఇంత పెద్ద ముగ్గేసేసావు, నీకు ఎవరు నేర్పించారు ముగ్గులేయడం? నాకు ముగ్గేయడం రాదు కానీ నేను ఈసారి ట్రై చేశా.
ట్రై చేసావు, ఎక్కడ ట్రై చేసుకున్నావు? ఇక్కడే ఇది ఫస్ట్ టైం వేస్తున్నావా? సో కష్టంగా అనిపించిందా, ఈజీ అనిపించిందా? ఈజీ అనిపించింది. వావ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. హాయ్, హాయ్, నీ పేరేంటి? నా పేరు మేఘ్నా. హౌ ఓల్డ్ ఆర్ యూ? I'm 12. 12 years ఓల్డ్. సో నీకు ఇక్కడ ముగ్గులు కాంపిటీషన్లో వేయడానికి నీకు ప్రాక్టీస్ ఉందా? అంటే కొంచెం ఆలోచించాను, అంత ప్రాక్టీస్ అనేది లేదు కానీ కొంచెం అంటే ఇండియాలో నాన్న చెప్పేది కొంచెం ఏమని, సో అలా కొంచెం అలవాటు కూడా ఉంది, సో అందుకని ఈజీగా వేయగలుగుతున్నా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. హాయ్, హాయ్, నీ పేరేంటమ్మా? యశ్విత. యశ్విత. ఎంత, నీ వయసు ఎంత? 11. 11. నీకు నువ్వు వేసిన ముగ్గు చూస్తుంటే నీకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. సో నువ్వు బొమ్మలు కూడా వేస్తూ ఉంటావా? ఎస్. సో నీకు ఇవాళ ఈ ముగ్గు ఎవరు నేర్పించారు? ఈ కలర్స్ ఇలా వేయాలని ఎవరు చెప్పారు? I have done it on my own. I have searched it on internet and then I have colored it. So this looks- is just my imagination. So I don't know the colors of it. It has come in black and white. So it's really difficult to color it. అసలు ముగ్గులు అంటేనే నేల మీద చేసే ఆర్ట్ వర్క్, ఆ డైలీ బేసిస్ చేసే ఆర్ట్ వర్క్ అది. ఈ అమ్మాయి దానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది. తన ఇమాజినేషన్తో వేస్తున్న బొమ్మ, దానికి తగ్గట్టుగా కలరింగ్. ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్. హాయ్, Hi, నీ పేరేంటి? Shreya. నీ వయసు ఎంత? 8. వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఇన్ ద లాట్. 8 నుంచి 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తున్న కాంపిటీషన్లో ద లోవెస్ట్ ఏజ్ గ్రూప్ ఇది. సో నీకు ఎవరు నేర్పించారు నాన్న ముగ్గులు వేయడం? మా మమ్మీ. మమ్మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయించారా? సో రెగ్యులర్గా వేస్తూ ఉంటావా? లేదు, జస్ట్ ముగ్గులు కాంపిటీషన్కి జస్ట్ నేర్చుకుని వచ్చాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. నీ పేరెంట్ నాన్న? మృదుల. నీ వయసు ఎంత? 8. ఇంకొక 8 ఏళ్ళ అమ్మాయి చక్కగా ఇక్కడ ముగ్గులు వేసేస్తుంది, కలర్స్ వేసేస్తుంది. ఎవరు నేర్పించారు నాన్న నీకు? మమ్మీ. నిన్న. నువ్వు పండగలప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావు ముగ్గులు వేయడానికి? అలవాటు. ఆల్ ది బెస్ట్. హాయ్, హాయ్, నీ పేరేంటి నాన్న? నిషిత. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐఎమ్ 15 years old. చక్కగా పొంగల్ కొండలతో నువ్వు వేస్తున్న ముగ్గు బాగుంది, కలర్స్ బాగున్నాయి. నీకు ఎవరు నేర్పించారు ఇలాగా? On the time I'm doing this. నీకు ముగ్గులు వేసే ప్రాక్టీస్ ఉందా? లేదండి, యాక్సిడెంటల్గా వేసేస్తున్నాను. బాగుంది నువ్వు వేసిన పొంగలి కుండల ముగ్గు. ఆల్ ది బెస్ట్. హాయ్, హాయ్, నీ పేరేంటి నాన్న? ఆనందశ్రీ. ఆనందశ్రీ. ఆనందంగా ఉన్నావా? ఇవాళ నీకు ఈ ముగ్గుల కాంపిటీషన్లో వేయడం నీకు ఎవరు నేర్పించారు? అమ్మ. నీ వయసు ఎంత? 8 years old. అనదర్ 8 years old. 8 ఏళ్ళ పిల్లలు చక్కగా ముగ్గేస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చూడడానికి నాకైతే నేను మాటల్లో చెప్పలేను. సో నువ్వు ప్రాక్టీస్ చేసావా ఇంట్లో? ఎస్. హాయ్, హాయ్, నీ పేరేంటి నాన్న? అనుష్క. నీ వయసు ఎంత? 8, 9. 9. ఓకే, 9 yearsకి నీకు ఇప్పుడు ఇంత పెద్ద ముగ్గేసేసావు కదా, ఎవరు నేర్పించారు నీకు? మా మమ్మీ. ఇంట్లో మరి ప్రాక్టీస్ చేసి వచ్చావా? హా. నువ్వు అందరికంటే ముందర ఫినిష్ చేసావా? హా. చాలా బాగా ప్రాక్టీస్ చేసావు. హాయ్, హాయ్, నీ పేరేంటి నాన్న? శ్రీనిధి. నీ వయసు ఎంత? 9 years. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. ఇక్కడ నువ్వు మిగతా వాళ్ళలాగా చుక్కలు గీతలు ముగ్గులు కాకుండా ఏకంగా మెలికల ముగ్గు వేసేసావు. నీకు ఎవరు నేర్పించారు మెలికల ముగ్గు? మమ్మీ. ఈజీగా వచ్చిందా మరి నీకు? నేను ఫస్ట్ డాట్ నేర్చుకున్నా, తర్వాత టిప్పులు నేర్చుకున్నా, తర్వాత ఇది ఒకసారి నేర్చుకున్నా, తర్వాత ఇది ఒకసారి నేర్చుకున్నా. చిన్నది లాస్ట్కి మా మమ్మీకి ఐడియా వచ్చింది. సో చాలా బాగా వేసావు. కష్టం ఏంది, చాలా పెద్దవాళ్ళు కూడా కష్టం అనిపిస్తుంది మెలికల ముగ్గు అంటే. వెరీ గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. హాయ్,
హాయ్, నీ పేరేంటి? నా పేరు వర్ధిని. హౌ ఓల్డ్ ఆర్ యూ? 12. సో నువ్వు చక్కగా నిండుగా కలర్స్ వేసి బాగా చేసావు. మెయిన్ ఇంపార్టెంట్గా తెలుగులో రాసావు సంక్రాంతి శుభాకాంక్షలు అని. సో ఎలా నేర్చుకున్నావు తెలుగులో రాయడం ఇక్కడ? మమ్మీ నేర్పించింది, ముగ్గు కూడా అమ్మే నేర్పించింది. సో ఇంట్లో చక్కగా ప్రాక్టీస్ చేస్తుంటావు పండుగలకి? ఎప్పుడో అప్పుడు. ఆల్ ది బెస్ట్, చాలా బాగా వేసావు. ఐ హోప్ యూ విన్. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. హాయ్. ఏంటి ఇక్కడ చాలా గోలగోలగా ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ? కబడ్డీ ఆడుతున్నారు మొత్తం జెంట్స్. ఇంకా చాలా చాలా బాగుంది. సో మీ ఇంట్లో ఎవరైనా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఆడుతున్నారు. చీరింగ్ ఫర్ యువర్ హస్బెండ్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు రాలేదు, జస్ట్ మై హస్బెండ్. ఐమ్ షూర్ అండ్ మై ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎవరైనా హస్బెండ్ పార్టిసిపేట్ చేస్తున్నారని. చీరింగ్ ఫర్ యువర్ హస్బెండ్. సో ఇక్కడ లేడీస్ అందరూ వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ కోసం చీర్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ ప్లేయింగ్ కబడ్డీ. చిన్నప్పుడు స్కూల్స్లో ఆడిన గేమ్ని ఇక్కడ మళ్ళీ వీళ్ళు చిన్నపిల్లలు అయిపోయి మరి ఆడుతున్నారు. అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఫన్ టు వాచ్ దెమ్. అంతకంటే సంతోషం వాళ్ళ పెళ్ళాలు హూ ఆర్ స్టాండింగ్ బై దెమ్ అండ్ ఎంకరేజింగ్ దెమ్. Come on. Next 14, ready, next 14. హాయ్. హాయ్ వసంత. ఏంటి ఇక్కడ ఫుల్ బిజీగా ఏదో జరిగిపోతుంది? అందరూ కబడ్డీ కబడ్డీ అంటుంటే మేము ఆపుకోలేకపోతాం ఉత్సాహాన్ని. ఇక్కడ గేమ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అదే పనిలో ఉన్నాం. హౌస్ ద రెస్పాన్స్? ఈ కేకల్ని ఏళ్ళే చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎలా గెంతులేస్తే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బ్యాచ్ అయిన తర్వాత ఇంకో 2 బ్యాచ్లు వెయిటింగ్ లో ఉన్నాయి. సో బెస్ట్ అవుట్ ఆఫ్ 3 చూసుకోవాలి మేము. ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. సో ఇట్స్ అ గ్రేట్ ఫన్ డే. ఇట్స్ అ ఫన్ డే అండ్ థాంక్స్ వే ఫర్ దట్. యా. Let him come